ఈడీ కార్యాలయం వద్ద తాజా పరిస్థితి మా ప్రతినిధి వాసు లైవ్ లో అందిస్తారు. వాసు, ఈడీ కార్యాలయం వద్ద పరిస్థితి ఎలా ఉంది? ఇంకా బీఆర్ఎస్ శ్రేణులు అక్కడ ఉన్నారా? ఇంకా కొంతమందిని అరెస్ట్ చేసినట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. ఏంటి పూర్తి డీటెయిల్స్? ఎస్ మహేశ్వరి, ఈడీ కార్యాలయం వద్ద భారీ భద్రత కొనసాగుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ కొంతమంది నేతలను క్రిషాంక్ సహా ఇతర కార్యకర్తలను చాలా పెద్ద ఎత్తున కూడా అరెస్ట్ చేసి తరలించిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ క్విక్ రెస్పాన్స్ టీంతో పాటు టాస్క్ ఫోర్స్ పోలీస్ అండ్ లా అండ్ ఆర్డర్ పోలీస్ కూడా చాలా పెద్ద ఎత్తున కనిపిస్తున్నారు. చూస్తున్నాం మనం ఈడీ కార్యాలయానికి ప్రధాన గేట్ ఏదైతే ఉందో ఆ గేట్ మొత్తాన్ని కూడా తమ ఆధీనంలో తీసుకున్నారు. ఏ ఒక్కరిని కూడా అనుమతించని పరిస్థితి. కేవలం ఒక్క న్యాయవాది మాత్రమే అలో చేశారు. ఆయన ఆధ్వర్యంలోనే విచారణ, అంటే ఆయన సమక్షంలో విచారణ జరుగుతుంది. కానీ ఆయనను అంటే లోపలికి విచారణ గదిలోకి అనుమతించకుండా కార్యాలయంలోకి ఒక న్యాయవాదిని అనుమతించారు. సోమ భరత్ ఇదే విషయాన్ని మనతో ఇప్పుడు షేర్ చేశారు. ఇక ఈడీ కార్యాలయం లోపల కేవలం కేటీఆర్ వాహనాన్ని మాత్రమే ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది కూడా బయటే ఉండాల్సినటువంటి పరిస్థితి. ఒక అడ్వకేట్ని మాత్రమే అలో చేశారు. గేటు బయట పోలీస్ భద్రత చూస్తూ ఉన్నాం. వచ్చే ప్రతి ఒక్కరిని కూడా అంటే ఇదే సాకార్ భవన్ సంబంధించి వివిధ కార్యాలయాలు ఉన్నాయి. చెరుకు సంబంధించినటువంటి టీజీటీపీసీతో పాటు టూరిజం కార్యాలయం ఉంది. వచ్చే సిబ్బందిని కూడా ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ ఉన్నారు, పరిశీలిస్తున్నారు. ఆ తర్వాతనే వాళ్ళను అలో చేస్తున్న పరిస్థితి. ఇక ఈ రోడ్లన్నీ చూస్తున్నాం, ఖాళీ రోడ్లు దర్శనమిస్తున్న పరిస్థితి. అసెంబ్లీ పరిసర ప్రాంతాలు బషీర్బాగ్ నుంచి అసెంబ్లీ వరకు కూడా వాహనాలను కూడా చాలా క్షుణ్ణంగా ఆ రోడ్డు అంతా కూడా ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రోడ్డు ప్రతి ఒక్కరిని కూడా ఎవరైనా పక్కనే ఐటీ ఆఫీస్తో పాటు పోలీస్ బషీర్బాగ్ సిసిఎస్తో పాటు డీసీపీ ఆఫీస్ ఉంది. కేవలం ఆ సిబ్బందిని మాత్రం మనం చూస్తున్నాం. ఈ రోడ్డు అంతా కూడా అసెంబ్లీ ఫ్లైఓవర్ మనం కింద ఏదైతే మెట్రో కనిపిస్తూ ఉందో మెట్రో పిల్లర్ కింద బారికేడ్లు వేశారు. మొత్తం కేవలం పోలీస్ వాహనాలు మాత్రమే ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే అసెంబ్లీ సరౌండింగ్ ప్రాంతాలతో పాటు ఎల్బీ స్టేడియంతో పాటు బషీర్బాగ్ ఫ్లైఓవర్ ప్రస్తుతం ఉన్నటువంటి ఈడీ కార్యాలయానికి సంబంధించి ఈడీ కార్యాలయం దగ్గర కూడా అటుపక్క ఇటుపక్క రెండు వైపులు బారికేడ్లు వేసినటువంటి పరిస్థితి. ఏ ఒక్కరిని కూడా లోనికి అనుమతించకుండా అడ్డుకుంటున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. చూస్తున్నాం డివైడర్ని కూడా పూర్తిగా పోలీసులే ఆక్యుపై చేసినటువంటి పరిస్థితి. అంటే ఎవరైతే అటువైపు నుంచి ఇటువైపు రాకుండా ఇటువైపు నుంచి అటువైపు రాకుండా కూడా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎవరిని కూడా సరౌండింగ్ ఒక 50 మీటర్ల దూరంలోనే అడ్డుకుంటున్నారు. మనం దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేసినా కానీ రానివ్వనటువంటి పరిస్థితి ప్రస్తుతం ఈడీ కార్యాలయం దగ్గర కొనసాగుతుంది. ఇటుపక్క చూస్తే ఒక పక్కన టాస్క్ ఫోర్స్ అంటే మఫ్టీలో ఉన్నారు కొంతమంది పోలీసులు. ఎవరైతే నాయకులు కానీ ఇంకెవరైనా అనుమానితులు కానీ ఇటువైపుగా వస్తే ఇమీడియట్లీ అరెస్ట్ చేసేందుకు ఒక ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి నేతృత్వంలో ఒక టీం మనం చూస్తూ ఉన్నాం. ఇక సిసిఎస్ కార్యాలయం దగ్గర చూసినట్టు మొత్తం పోలీసు వాహనాలు దర్శనమిస్తూ ఉన్నాయి. ఆ రోడ్లన్నీ కూడా ఖాళీగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పోలీసులు భారీగా మోహరించారు. ఇక ఈడీ విచారణ విషయానికి వస్తే కేటీఆర్ను విచారించేందుకు ఒక ప్రత్యేక గదిని ఏర్పాటు చేశారు. ఈడీ కార్యాలయంలో చాలా ఇప్పటి వరకు వాళ్ళు సేకరించినటువంటి ఆధారాలతో పాటు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ ఏదైతే ఉన్నాయో, ఏదైతే నిబంధనలు ఉల్లంఘించారో, ఫెమా నిబంధనల కింద కేసు ఏదైతే పెట్టారో దానికి సంబంధించి రూల్స్ ఎందుకు రెగ్యులేషన్స్ ఫాలో కాలేదన్న అంశం పైన కేటీఆర్ని క్వశ్చన్ చేస్తారు. ఎందుకంటే ఇప్పటికే ఈ కేసులో A2గా ఉన్నటువంటి అరవింద్ కుమార్తో పాటు A3గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డిని విచారించారు. ఆ విచారణ నేపథ్యంలో కూడా వాళ్లకు ఎలాంటి ఆధారాలు లభ్యమై నిన్న అరవింద్ కుమార్ విచారణకు హాజరై కూడా ఆయన కొన్ని కీలక పత్రాలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఈడీ అధికారులు. ఆ పత్రాలు ముందుంచి విచారించే అవకాశం ఉంది. ఎందుకంటే మంత్రి హోదాలో ఉన్నటువంటి కేటీఆర్ ఆదేశాల మేరకే మేము ఈ యొక్క నగదు బదిలీ చేశామని అధికారులు చెప్తుంటే మీరు ఎందుకు ఆదేశాలు ఇచ్చారు, ఎలాంటి ఆదేశాలు ఇచ్చారన్న అంశం పైన డాక్యుమెంట్లు ముందుంచి ప్రశ్నించే అవకాశం ఉంది. బ్యాంక్ అధికారులకు సంబంధించి 55 కోట్ల రూపాయలు విదేశీ ఎఫ్ఈఓకు బదిలీ చేసే నేపథ్యంలో కూడా ఎందుకు నిబంధనలు పాటించలేదు, ఆర్బీఐ గైడ్లైన్స్ ఏం చెప్తా ఉన్నాయి అన్న అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈడీ ప్రస్తుతమైతే కేసు నమోదు చేసింది. ఇదే అంశాన్ని ఇదివరకు సోమ భరత్ మనతో మాట్లాడుతూ చెప్పారు. 30 లక్షలకు మించి ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు కామన్గా వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది విదేశీయంలో డబ్బులు మళ్లించేటప్పుడు. కాబట్టి అది కేటీఆర్కు తెలిసి అంటే పంపినప్పటికీ కూడా నిబంధనలు చూడాల్సినటువంటి అధికారులు నిబంధనలు పాటించలేదు అనేది కాబట్టి కేటీఆర్కు వర్తించదు ఈ కేసు అని చెప్తా ఉన్నారు. ఇక ఏసీబీ నమోదు చేసిన కేసే ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తూ ఉంటే అసలు ఇక్కడ లబ్ధి పొందని అంశం ఉన్నప్పుడు కేటీఆర్ని ఏ విధంగా ఇలా అక్యూజ్డ్గా చేరుస్తారు? ఆయన ఎక్కడ కూడా లబ్ధి పొందినట్టు ఎఫ్ఐఆర్లో కానీ ఎక్కడ కూడా వాళ్ళు ఏసీబీ అధికారులు చూపలేకపోయారు. కానీ ఆ కేసు ఆధారంగానే ఈడీ దర్యాప్తు చేస్తూ ఉంది. కాబట్టి ఏసీబీ కేసు నిలవనప్పుడు ఈడీ కేసు ఎలా నిలుస్తుంది అన్న అంశాన్ని కొంతమంది బీఆర్ఎస్ నేతలు కేటీఆర్తో పాటు ఆయన న్యాయవాదులు చెప్తా ఉన్నారు. కానీ సుప్రీంకోర్టులో హైకోర్టులో
ఆయనకు ఊరట లభించబడినప్పటికీ ప్రాథమిక దశలో దర్యాప్తు సాగుతూ ఉంది కాబట్టి విచారణకు సహకరించమని న్యాయస్థానాలు చెప్పాయి. కాబట్టి కేటీఆర్ ఈరోజు విచారణకు సహకరిస్తున్నారు, వీడి విచారణకు హాజరయ్యారు. కానీ ఆయన చాలా ధీమాగా ఉన్నారు. వచ్చే ప్రతి కార్యకర్తను కూడా ఆయన ఆలింగనం చేసుకోవడము, కరచలనం చేయడము, ఆ తర్వాత ధైర్యంగా ఆయనే భరోసా చెప్తూ ఉంటున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఏ క్షణమైనా కేటీఆర్ని అరెస్ట్ చేసే అవకాశం ఉందని పదే పదే చాలా లీక్లు వస్తున్న నేపథ్యం కావచ్చు, చాలామంది బీఆర్ఎస్ నేతలు కూడా మాట్లాడుతున్నారు. అరెస్ట్ చేసేందుకు దాదాపుగా ఏసీబీ సిద్ధమైంది. కానీ ఒకసారి విచారించింది, మళ్ళీ తిరిగి ఈడీ విచారణ తర్వాత మరోసారి నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది కేటీఆర్. కానీ ఇప్పుడు ఈడీ విచారణ చాలా కీలకంగా కాబోతా ఉంది. ఎందుకంటే ఈ కేసులో ఎంత మేరకు కేటీఆర్ని దీంట్లో ఇన్వాల్వ్ చేసినప్పటికీ కూడా ఈయనకేమైనా సంబంధం ఉంటుందా ఫెమా నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి? ఎందుకంటే ఇది ప్రభుత్వ ఆదాయానికి గండిపడిన నేపథ్యం సంబంధించి కావచ్చు. ఇప్పటికే 55 కోట్ల రూపాయలు బదిలీ అయ్యాయి. ఆల్రెడీ ట్యాక్స్ రూపంలో 8 కోట్ల రూపాయలు చెల్లింపు జరిగింది. కాబట్టి దీనిపైనే దర్యాప్తు సాగుతోంది ఫెమా నిబంధనల ఉల్లంఘన సంబంధించి. మరి కేటీఆర్ అయితే ధీమాగా మీ అన్ని ప్రశ్నలకు ఈడీ ప్రశ్నలకు సమాధానం ఇస్తాము, ఇక్కడ ఎక్కడ అవినీతి జరగలేదు, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచేందుకే ఈ కార్ రేసింగ్ ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందింది. ప్రతి ఒక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కార్ రేసింగ్ నిర్వహించేందుకు దాదాపుగా వాళ్ళు తహతహలాడారు. కానీ హైదరాబాద్లో సక్సెస్ఫుల్గా నిర్వహించాం. కానీ చివరి క్షణంలో ఎవరైతే స్పాన్సర్షిప్ ఉన్న కంపెనీ వెనక్కి తగ్గిన నేపథ్యంలోనే హెచ్ఎండిఏ నిధులను వినియోగించాల్సిన పరిస్థితి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడటానికి చేశామని అధికారులు చెప్తా ఉన్నారు. మంత్రిగా కేటీఆర్ కూడా గతంలో చెప్పారు. ప్రస్తుతం ఆయన ఈ కేసు ఎదుర్కొన్నటువంటి నిందితులుగా చెప్తా ఉన్నారు. ఏవన్గా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన విచారణ సుదీర్ఘంగా చాలాసేపు అంటే దాదాపు సాయంత్రం 6 గంటల వరకు కొనసాగే అవకాశం మనం చూసాం. ఈడీ విచారణ అనేక సందర్భాల్లో అర్ధరాత్రి వరకు కూడా కొన్ని కేసుల్లో సాగిన పరిస్థితి మనం చూసాం. కాబట్టి ఈరోజు కూడా కేటీఆర్ విచారణ అనేది చాలా సుదీర్ఘంగా సాగే అవకాశం ఉంది. మరోసారి మీకు ఈడీ కార్యాలయం వద్ద ఆ పరిస్థితిని చూస్తున్నాం. అక్కడ ఈడీ సెక్యూరిటీతో పాటు బయట లాండ్ ఆర్డర్ పోలీసులు కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ వాళ్ళు చూస్తున్నాం. ఇక్కడ వరుస ఏదైతే ఇక్కడ రోప్పాటి ఇక్కడ కేటీఆర్ విచారణ జరిగేంత వరకు కూడా వీళ్ళు డివైడర్కు రోడ్డు ఇటువైపులా మీడియాని కట్టడి చేశారు, బీఆర్ఎస్ నేతలు కట్టడి చేశారు. ఎల్బీ స్టేడియం ఆ స్టేడియం మెయిన్ గేట్ దగ్గర కూడా బీఆర్ఎస్ నేతల్ని కట్టడి చేసి అక్కడ కూడా రోప్ పార్టీని పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏ ఒక్కరిని కూడా ఇక్కడికి రాకుండా అడ్డుకునే ప్రయత్నంలో భాగంగానే ప్రస్తుతం పూర్తిగా పోలీసులు అడుగుతారు. మీడియాని పూర్తిగా ఈడీ కార్యాలయానికి రోడ్డుకు అవతల వైపున కట్టడింపు చేశారు, నిర్వహించారు. ఎవరిని కూడా మీడియాతో మాట్లాడేందుకు కూడా సరౌండింగ్లో ఉండొద్దంటూ కూడా చూస్తున్నాం. అక్కడ శ్రీనివాస్ గౌడ్ మాజీ మంత్రిని కూడా ఎల్బీ స్టేడియం లోపలికి పోలీసులు తరలిస్తున్న పరిస్థితి. ఎవరు కూడా ఇక్కడ మాట్లాడడానికి వీల్లేదని చెప్తున్నారు. ఎల్బీ స్టేడియం లోపలికి కూడా నాయకులందరినీ నెట్టివేస్తున్నారు. ఎవరైనా కవించర్లో పాల్పడితే ఇమీడియట్లీ అరెస్ట్ చేసేందుకు కూడా పోలీస్ వాహనాలు సిద్ధం చేశారు. ఇమీడియట్లీ అరెస్ట్ చేసి తరలిస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. భారీగా ఇక్కడ చూసాం. ఎవరైనా ఒకవేళ ఎలాంటి దాడి కానీ ఏదైనా లాఠీ చార్జ్ కానీ జరగాల్సిన పరిస్థితి వస్తే వజ్ర వెహికల్ సంబంధించి టియర్ గ్యాస్తో పాటు వాటర్ కెనాన్స్ కూడా ఏర్పాటు చేశారు. అవసరమైతే అంటే గుంపుగా పెద్ద ఎత్తున ఎవరైనా వస్తే ఒకవేళ ఆ వాటర్ కెనాన్స్తో పాటు టియర్ గ్యాస్ని కూడా ఉపయోగించేందుకు అంటే చాలా ప్రిపేర్గా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఒక గతంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కీలక మంత్రిగా ఉన్నారు, ఆయన ముఖ్యమంత్రి కుమారుడిగా ఉన్నారు, ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి నేపథ్యంలో ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించి కీలక నేత కాబట్టి అంటే ప్రజలేమైనా ఇంకా పెద్దగా గుంపులుగా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు అయితే పూర్తి స్థాయిలో అలర్ట్ అయిన పరిస్థితి కనిపిస్తోంది. ఈడీ కార్యాలయం మొత్తాన్ని కూడా ప్రస్తుతం ఈడీ అధికారుల ఆదేశాల మేరకు పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది ఇక్కడ ఈడీ కార్యాలయంలో ఉన్న పరిస్థితి. ఈడీ విచారణ దాదాపుగా ప్రారంభమైంది. గంటకు పైగా కేటీఆర్ను క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రత్యేక అధికారులు ప్రత్యేక ప్రశ్నావళి సిద్ధం చేసుకొని కూడా కేటీఆర్ని అయితే ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఆయన లోపలికి వెళ్ళేటప్పుడు చాలా ధీమాగా వెళ్ళారు. ప్రతి క్వశ్చన్కు నేను ఆన్సర్ చేస్తానంటూ కూడా ఆయన ఇప్పటికే చెప్పినటువంటి నేపథ్యం చూస్తున్నాం. శ్రీనివాస్ గౌడ్ లాంటి నాయకులు కూడా తిరిగి వెళ్ళిపోతున్నారు. విచారణ ప్రారంభమైన నేపథ్యంలో కూడా ఇది సుదీర్ఘంగా సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉంది. అప్పటి వరకు ఈడీ కార్యాలయం దగ్గర ఇదే భద్రత కొనసాగుతుంది, ఇదే కట్టడి ఉంటుంది. ఇక్కడ మొత్తం పూర్తిగా బారికేడ్లు పెట్టేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అయితే వాసు, గతంలో కూడా చూసినట్టయితే ఈడీ విచారణకు కేటీఆర్తో పాటు ఒక లాయర్కి కూడా అనుమతి ఉంది. మరి ఇప్పుడు కేటీఆర్తో పాటు ఒక లాయర్ కూడా లోపలికి వెళ్లారని తెలుస్తోంది. ఆయన లీగల్ టీం ఏం చెప్తున్నారు ఇప్పుడు? ఎస్, మనం చూసాం. సోమభరత్ కొద్దిసేపటి క్రితం మనతో మాట్లాడుతూ కూడా ఒక న్యాయవాదిని అనుమతించారు లోపలికి అనే విషయాన్ని ఆయన ధృవీకరిస్తూ ఉన్నారు.
అంటే ఇప్పటిదాకా ఈడీ ఎవరిని కూడా అనుమతించమని చెప్తున్నప్పటికీ ఏసీబీ దగ్గర కూడా లాస్ట్ టైం కేటీఆర్ విచారణకు హాజరైన నేపథ్యంలో కోర్టు అనుమతిస్తే తప్ప న్యాయవాది లోపలికి వెళ్ళే పరిస్థితి లేదు. కానీ ఈడీ దగ్గర కూడా అదే కొనసాగుతుంది. అడ్వకేట్ని అలో చేయాలనుకున్నాం, కానీ ఒక్క అడ్వకేట్ని మాత్రం లోపలికి అలో చేశారని చెప్తున్నారు. అడ్వకేట్ అంటే ఆయన విచారణ ఎలాంటి క్వశ్చన్లు సంధిస్తారో అన్న అంశాన్ని ఆయన వినకపోయినప్పటికీ విజిబుల్గా ఉండే విధంగా కేటీఆర్ అవపడే విధంగా ఆయనను కూర్చోబెట్టి ఒక గ్లాస్ రూమ్ నుంచి, ఎందుకంటే ఈడీకి రెగ్యులర్గా ఈ ప్రాసెస్ జరుగుతుంది, ఈడీలో చాలా సుదీర్ఘంగా ప్రతిరోజు విచారణలు జరుగుతూ ఉంటాయి కాబట్టి అక్కడ ప్రత్యేక ఏర్పాటు మొదటి నుంచే ఉంటాయి. ఈడీ కార్యాలయంలో 3వ అంతస్తు సంబంధించినటువంటి శాఖార్ భవన్ సంబంధించినటువంటి అంతస్తులో 3వ భవన్లో ఈడీ కార్యాలయం ఉంది. అదే బిల్డింగ్ కాంప్లెక్స్లో వివిధ కార్యాలయాలు ఉన్నాయి కాబట్టి పూర్తి స్థాయిలో చాలా పకడ్బందీ భద్రత నడుమ కేటీఆర్ని విచారిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఈడీ కార్యాలయానికి సంబంధించి అధికారులు ఈరోజు ఉదయమే చేరుకోవడం జరిగింది. 10 గంటలకు ప్రభుత్వ సెంట్రల్ గవర్నమెంట్ విచారణ ఏజెన్సీ అయిన నేపథ్యంలో కూడా వాళ్ళు 10:30 గంటలకు పూర్తిగా కూడా ఆఫీస్ కార్యకలాపాలు ప్రారంభిస్తారు. 10:30 గంటలకే ఎగ్జాక్ట్లీ కేటీఆర్ చేరుకోవడం జరిగింది. విచారణ ప్రారంభమైంది. గంటకు పైగా కేటీఆర్ విచారణ కొనసాగుతుంది. ప్రధానంగా కేవలం ఈ ఫార్ములా రేసింగ్ కేసుకు సంబంధించి ఫెమా నిబంధనల ఉల్లంఘన పైన ఈసీఐఆర్ నమోదు చేసినటువంటి ఈడీ ఆ ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసింది. ఈసీఆర్లో ఉన్నటువంటి అంశాలపైన ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉంది. దీంట్లో దానకిషోర్ స్టేట్మెంట్తో పాటు బ్యాంక్ అధికారుల స్టేట్మెంట్, మరికొంతమంది హెచ్ఎండిఏ అధికారుల స్టేట్మెంట్ ఆధారంగా, ఇప్పటికే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్ల ఆధారంగా జరిగినటువంటి ఎంఏలు కావచ్చు, ఈ ఫార్ములా కేసుకి సంబంధించినటువంటి బ్యాంకు లావాదేవీల పత్రాలు కావచ్చు, ఇవన్నీ ముందుంచి కూడా ప్రస్తుతం అయితే కేటీఆర్ని ఈడీ విచారిస్తుంది. ఈ ఈడీ విచారణ సాయంత్రం వరకు సుదీర్ఘంగా కొనసాగే అవకాశం కనిపిస్తూ ఉంది. వైష్ణవ్. రైట్, థ్యాంక్ యూ వాసు.